నేను మొదటివాడును కలవరి వార్తను ఉండువాడని ద్వీపమును చూచి దిగులు పడుచున్నానని భూదిగంతములు వణికిచున్నాను. జనులు వచ్చి చేరుచున్నారు. జరిగిన కాలము లూకాసు వార్త 3వ అధ్యాయము 3 నుంచి 6 వరకు. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు పెట్టియు పల్లము చేయబడును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకలు వేయుచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యాల గ్రంథము ముందు వ్రాయబట్టి ఇది జరిగెను. అందరికీ వందనాలు. కీర్తనలు 69:8. నా సహోదరులకు నేను అంజూడనైతిని, నా తల్లి కుమారులకు పొరడనైతిని. యోహాను సువార్త 1:11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దావీదు పాత నిబంధన గ్రంథంలో రాసిన కీర్తన ఏమనగా, కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. కట్టడను నేను వివరించదును, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. దావీదు కీర్తనలో వ్రాసిన పలికిన మాట ఏమనగా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళల్లో ఉండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అందరికీ వందనాలు. కీర్తన